నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, చాలా మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వివాహం కాని స్త్రీ పురుషులు, అలాగే వివాహం అయినప్పటికీ కూడా సంతానం కలగని వారు చాలా మంది ఉంటారు. మరి వారికి ఎందుకు ఇలా అవుతుంది అనేసి అంటారు? అసలు ఏం చెప్తుంది ఈ జాతకం అనేసి అంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మన్వంతర విధానంలోని రావలసిన క్వశ్చన్ వేశావు. ఈ మన్వంతరము అంటే మనువులు 14 మంది మనువులు ఉన్నారు. ఈ మనువులు పరిపాలన చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని. ఈ మనువులు పరిపాలన చేసిన దాంట్లో ఇప్పుడు కలియుగంలోని 7వ మనువు పరిపాలన చేస్తున్నాడు. కలియుగంలో 7వ మనువు పరిపాలన చేస్తున్నాడు. వైనస్వత మనువు, అతని పేరు వైనస్వతుడు. ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు కలియుగంలో. ఇది ఎప్పటి నుంచి పరిపాలన జరుగుతుంది? ద్వాపర యుగం నుంచి జరుగుతుంది. వైనస్వతుడు ద్వాపర యుగం నుంచి. కానీ నీవు అడిగిన క్వశ్చన్కి 5వ మనువుని తీసుకోవాలి. రైవత మనువు, రైవతుడు. అసలు ఈ రైవతుడు జనన కాలం ఎటువంటిది వచ్చింది, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చింది, ఎట్టి విధానంలో ఈ మన్వంతరం అనే విధానం ఎలాగ తీసుకున్నాడు, ఇతనికి ఎలా వచ్చింది, అది తెలుసుకోవాలి ముందుగా. వివాహము కాని వాళ్ళకి వివాహం కావటం లేదు, ఆలస్యం అయిపోతుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నా బొట్టోళ్ళ దగ్గరికి వస్తారు, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటాడు. ఒకడేమో పెళ్ళి అవ్వదు అంటాడు, ఇంకోడేమో అయిపోద్ది అంటాడు. ఇప్పుడు ఇంకేది కాదు, ఈ హోమం చేస్తే అవుతుందని ఒకడు అంటాడు, ఈ పూజ చేస్తే అవుతుందని ఇంకోటి అంటాడు. ఎవడకు తోచింది వాడు చెప్తాడు. ఈ కలియుగంలోని కావలసింది ఏంటి? మనీ. డబ్బు కోసం ఏ గడ్డైనా కలుస్తారు. అటువంటి విధానం తయారైపోయింది. కానీ మనం చెప్పుకునేది కృతయుగం. హరిశ్చంద్ర పరిపాలన చేసే కృతయుగంలో వస్తుంది ఇది. ఈ హరిశ్చంద్ర పరిపాలన చేసే కృతయుగంలోని ధర్మం 4 పాదాల నడవాలి. ప్రమాణం ఎంతో ప్రమాణం ఉంటుంది. సద్బుద్ధి. దొంగతనం అంటే ఏమిటో తెలియదు. దొంగతనం అంటే ఏంటి అని అడిగే పరిస్థితి. మోసం అంటే ఏమిటో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఋతవంతుడు అనే ఒక బ్రహ్మజ్ఞాని అంటే పండితుడు, ముని, ఋతవంతుడు ఎంత గొప్పవాడు అంటే యజ్ఞ యాగాదులు చేసేవాడు, మహా హోమాలు చేసేవాడు. ప్రజలు అందరూ బాగుండాలి, ప్రభువులు బాగుండాలి, నాకంటూ ఏమొద్దు. నా గురించి ఈ ఋతవంతుడు తన గురించి ఏమి కోరుకునేవాడు కాదు, తన గురించి ఏం చేసుకునేవాడు కాదు. ఏవైనా చేయగల శక్తివంతుడు. ఎంత కఠినమైన పనైనా చేయగల శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఈ ఋతవంతుడు. ఋతవంతుడు వివాహ వయసు వచ్చింది కానీ వివాహం కాలేదు. నాకు పెళ్ళి అవ్వాలి అని ఆయన అనుకోలేదు. అనుకుని చిన్న హోమం చేసుకున్నట్టు అయిపోతుంది. ఆయన చూసుకోలేదు. నాకెందుకు, ఏదైనా ఆ భగవంతుడే చూస్తాడు, మనకేం అవసరం లేదు అనే టైప్లో ఉన్నాడు. అలా కొంతకాలం అయ్యేసరికి అక్కడ ఒక బ్రహ్మర్షి అయిన నారద మహర్షి వచ్చాడు. బ్రహ్మర్షి నారద మహర్షి వచ్చి ఇతని గురించి తెలుసుకుని వశిష్ఠుని దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు ఆలోచించి, ఈయనకి వివాహం అవ్వలేదు, మీరు ఎవరో పట్టించుకోకపోతే ఎలాగండి, చూడండి మరి అంటే, దాని ఏముంది, నేను చూస్తాను, మా బంధువుల అమ్మాయి వస్తుంది, వెళ్ళి కుదుర్చుకుని వచ్చి ఇతనికి వివాహం చేద్దాం అని ఒక మాట అనుకున్నారు. దానికి వివాహ దోషం ఏమైనా ఉంది కుర్రాడికి, స్వల్పంగా వివాహ దోషం ఉంది, దాని ఏముంది, నేను చేసేస్తాను. వశిష్ఠుడు అంతటి వాడు తలుచుకుంటూ ఆగుతుందా? అతను చేశాడు, ఏదో కార్యక్రమం చేశాడు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి సద్గుణ సంపన్నురాలు, వినయ విధేయతలు కలిగినది, అలాగే పెద్దలను గౌరవించేది, పెద్దల మాటలను విశ్వసించేది, సకల సద్గుణాలు కలిగి ఉన్న యువత. అది ఆ యువతని తీసుకొచ్చారు.
నాయనా ఋతువంతా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, నీకు అన్ని విధములుగా అనుకూలమైన భార్య అవుతుంది అన్నాడు. సరే చేసేసారు. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత కొంతకాలం అలా కాలం గడుస్తుంది. వీళ్ళకి సంతానం కలగలేదు. ఎన్ని రోజులు ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా సంతానం అనేది కలగలేదు. స్వామి సంతానం జరగలేదు కదా, మీరు ఏదైనా హోమం చేయొచ్చు కదా, మీరు మనకి పున్నామ నరకాన్ని దాటించడానికి పుత్రుడు కావాలి కదా మనకి అని అడిగింది. పిచ్చిదానా, అంతవరకు మనం ఆలోచించకూడదు. భగవంతుడు ఉన్నాడు, ఆయనకి ఏది కావాలో చేసుకుంటాడు, మనకెందుకు, నీకు నాకు బాధ ఎందుకు అనే చెప్పాడు. కానీ అప్పుడు ఈమె భార్య దైవారాధన చేసుకుని పార్వతీమాతను ప్రార్థించింది. మాత, నేను ఏ యొక్క దోషము చేయలేదు, ఏ యొక్క తప్పు చేయలేదు, కాబట్టి నాకు సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే పున్నామ నరకాన్ని దాటించే పుత్రుడు లేకపోతే జన్మ నిరర్ధకం, కాబట్టి సంతానాన్ని అనుగ్రహించి తల్లి అని చెప్పేసి ఒక మొక్కుకుంది. జగన్మాత విన్నదే, తదాస్తు కర్మే ఫలి అని అంది. మళ్ళా చూసారు అక్కడ తదాస్తు అంది, కర్మే ఫలి అంది. కర్మ ఫలితం తప్పదు, నీకు కూడా. సరే ఒకరోజు అనుకోకుండా ఈమె గర్భవతి అయ్యింది. సంతోషపడ్డారు అందరూ. అమ్మాయి గర్భవతి అయిందట అని వశిష్ఠుడితో సహా చాలా సంతోషపడ్డారు. నెలల నిండి ఒక రోజున ఒక అబ్బాయి పుట్టాడు. రేవతీ నక్షత్రయుక్త చతుర్థ చరణంలో పుట్టాడు. రేవతీ నక్షత్ర 4వ పాదంలో పుట్టాడు కుర్రాడు. కుర్రోడు ఎలాగున్నాడు? ఎర్రగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. తండ్రి అనుకున్నాడు, వీడు నాకంటే గొప్ప పండితుడిగా మార్చాలి, గొప్ప విధానాన్ని చెయ్యాలి అని అనుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఒక 12 రోజులు అయినసరికి నామకరణం చేయాలి. నామకరణం చేయాలి అంటే ఆలోచించారు. సుశీలుడు అనే నామం చెప్పారు. సుశీలుడు, ఆ అబ్బాయి పేరు సుశీలుడు అని చెప్పారు. అలాగే ఒక 5 సంవత్సరాల వయసు వచ్చింది. అక్షరాభ్యాసంలో చేశారు. కొన్ని విద్యలు నేర్పుతూ వచ్చారు. అలా కొంతకాలం అయ్యేసరికి ఈ కుర్రోడికి ఒక 18-20 సంవత్సరాల వయసు వచ్చింది. ఎలా తయారయ్యాడు? అందంగా తయారయ్యాడు, మంచి బలంగా ఉన్నాడు, రూపవంతుడు ఉంది, మంచి కలర్ ఉంది, ఏ వనిత చూసినా మోహిస్తుంది. ఆ టైపుగా తయారయ్యాడు. అబ్బాయి వయసు వచ్చాడు. ఆ అమ్మాయిలందరూ చూస్తున్నారు. అమ్మో తేడా వచ్చేది, తల్లిదండ్రుల వేదనిది. పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదని ఎడుతాడు, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం వచ్చిందని ఎడుతాడు, పెళ్ళం వచ్చిన తర్వాత పిల్లలు లేరని ఎడుతాడు, పిల్లలు కలిగిన తర్వాత ఆడేమైపోతున్నాడో అని ఎడుతాడు. ఇన్ని బాధలు ఉన్నాయి. అయితే ఒక మంచి సంబంధం చూసి పెళ్ళియాలి అనుకున్నారు. దూర్ధర దేశానికి పోయేలో ఒక అమ్మాయి ఉందని చెప్పింది. అక్కడి నుంచి కేకేశారు, వెళ్ళారు. అమ్మాయి జామ పండు రంగులో ఉంది. జామ పండు, అపురూప సౌందర్య రాశి, అత్యధికమైన వినయ విధేయతలు కలిగినది. ఈ యొక్క ఋతవంతుడు భార్య కన్నా కూడా ఎక్కువ గుణ సంపన్నత కలిగింది. ఋతవంతుడు భార్య కన్నా గుణ సంపన్నత ఎక్కువ కలిగి ఉంది అమ్మాయి. ఆహా ఎంత బాగుంది, ఎంత చాలా చక్కగా ఉంది అని అమ్మాయి, ఇగో మా అబ్బాయి, నీకు నచ్చితేనే సమా, నచ్చకపోతే చెయ్యం. ఇంకా చూసింది, ఇంత అందగాన్ని పట్టుకుని నచ్చలేదన్నాకి ఈవిడెక్కడ సరిపోద్ది. ఇంకా అమ్మ మనస్ఫూర్తిగా నచ్చాడు నాకు, నేను వివాహం అంటూ చేసుకుంటే ఇతనే చేసుకుంటాను. పెద్దలందరూ ఆశీర్వదించారు. అంగరంగ వైభవంగా వివాహం జరిగిపోయింది. ఇంటికి తీసుకొచ్చారు కొడల్ని. కొన్నాళ్ళు కాపురం చేశారు. మన ఈ యొక్క సుశీలుడికి, సుశీలుడు అంటే సుఖమైన శీలము కలిగిన వాడు అని పేరు, సుశీలుడని ఆ పేరు పెట్టారు.
కొన్నాళ్ళు అయ్యేసరికి పెళ్ళైన తర్వాత వీడికి మద్యం అలవాటైంది. మద్యం అలవాటైతే ఏదో కొద్దో గొప్ప తీసుకుని ఉంటే పర్వాలేదు, ముంతలు పేపాలు తాగేస్తున్నాడు. మద్యంతో పాటు మాంసం అలవాటైంది. మాంసంతో పాటు రకరకాల అలవాట్లన్నీ వచ్చేసాయి. తల్లిదండ్రులు చెప్పారు, ఒరే తప్పురా అబ్బాయి, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అని. చెప్పవలే. తండ్రి ఎదిరించాడు, తల్లిని ధిక్కరించాడు, భార్య కాళ్ళు పట్టుకు బతిమాలదే చాలా అరవై అరవా అని కొట్టిసోడి. ఇలా తయారయ్యి ఉండి కాలం అలా నడుస్తోంది. ఈ తాగుడు మాత్రం మాంటలేదు, మద్యపాన లోలుడైపోయాడు. ఆ యొక్క ఊరి చిట్ట చివర ఒక బోయపిల్ల ఉంది. బోయపిల్ల అంటే పచ్చి మాంసం తినేవాళ్ళు. ఆమె రూపం ఎలాగుంది? నల్లని కారు నలుపు, దట్టమైన శిరోజాలు, అంటే ముళ్ళకంపల్లా ఉన్న శిరోజాలు, కనుగుడ్లు కూడా ఎర్రగా ఉన్నాయి, చూపు ఎరుపుగా ఉంది. వికృత రూపం అంటే అంతటి వికృత రూపం లేదు. అటువంటి వికృత రూపంలో ఉన్న ఆడదాన్ని చూసాడు. వీడు మైమరిచిపోయాడు, చెలించిపోయాడు. ఏమంత రూపం అంత, ఎంత అందగత్తిమి, ఎలాగైనా సరే ఈమెన్ని మనం కైవసపరుచుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని వచ్చి దగ్గరికి వచ్చాడు. ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయం అయిపోద్ది. ఇంకా తెలిసి కూడా సరిపోద్ది కదా అని కావాలని వచ్చేసాడు. సుందరి నువ్వు అంటే చాలా బాగున్నా. ఏంటన్నా సుందరి అన్నాడు. సుందరా? నన్నా? మా అమ్మ నాన్న చూసి మనం తిడతారు, దిక్కుమాల మొహం వేసుకుని ఎదకుంటే పడిపోయే మొండా అని. అటువంటి నువ్వు నన్ను సుందరి అని చెప్పేసి ఇంత ఇలా కాకన్నా, ఎవరివయ్యా నువ్వు అని. అయితే ఈవిడికి తెలుసు ఎవరు ఈయన, ఋతవర్ణుడు కుమారుడు, ఈమెకు ఒక భార్య ఉంది, ఆ భార్య అపురూప సౌందర్య రాశి అనే విషయం తెలుసు. అయ్యయ్యో, ఋతవంత ముని పుత్రుడీడు, మహానుభావుడైనా ఈయన కానీ మనం కానీ దగ్గరికి తీసుకున్నాం అనుకో, ఆయన శపించేస్తాడు. ఆ శాపం వల్ల మనం నాశనం అయిపోతాం, నా కుటుంబమే నాశనం అయిపోద్ది. ఓరు నాయన, నీ భార్య చాలా అందగత్తి, నువ్వు ఇలాగ భావ్యం కాదండి, మీరు వెళ్ళిపోండి వెనక్కి అని ఒక నమస్కారం చేసి పంపించింది. అబ్బే, ఏదో పోయే కాలం వచ్చినడికి ఆ బుద్ధి రాకూడదు, వచ్చిందంటే పోదట. అలాగే ఈ సుశీలుడు, నువ్వు నా ఇన్నంత చెప్పు, నువ్వు నీ అంత అందగత్తి నాకు కనపడతలేదు, ప్రపంచంలో లేదు, నీ సౌందర్యం నన్ను ముగ్ధ మనోహరణ చేసేసింది, కాబట్టి ఇన్ను నేను ప్రేమిస్తున్నాను. ఇన్ని ఎలా వదిలించుకోలే? ఏదో రకంగా వదిలించాలి, లేకపోతే ఇబ్బంది పడతాం అని అనుకుని అయితే ఒక కండిషన్ అండి మహానుభావ అంది. ఏంటి చెప్పు, ఈ కండిషన్ నేను తీర్చేద్దాను. నీ భార్యను కొట్టు, నీ భార్య మెడలో ఉన్న ఆభరణాలన్నీ ముక్కు పుడకతో సహా పట్టురా, నీ యొక్క ఆస్తి మొత్తం నా పేరు రాయి, అప్పుడు నిన్న పూట అన్నాడు. దాన్ని చేద్దాం అన్నాడు. వచ్చేసాడు ఇంటికి రాగానే భార్య ఎదురొచ్చింది, కాళ్ళు కడుక్కున్న నీళ్ళు ఇచ్చింది, కాళ్ళు కడుక్కున్నాడు. కాళ్ళు కడుక్కున్న తర్వాత తన పమిట చెంగుతోటి కాళ్ళను ఒత్తి లోపల తీసుకెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు పట్టుకొచ్చింది. సాస్ కొట్టి ఆ మంచినీళ్ళు ఇసిరికొచ్చాడు. ఏమే, అలసి వచ్చిన భర్తకి మంచినీళ్ళు ఇస్తావా? మద్యం ఇవ్వాలి. అదేంటండి మద్యం అంతే, మద్యం ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వడానికి ఇవ్వలేదు, నువ్వే వస్తాయి ఇవ్వడానికి అని 4 తగిలించాడు. తండ్రి వచ్చాడు. రే దుర్మార్గుడా, ఏంట్రా ఈ పని, ఆడపిల్లలు కొడుతున్నావు, కోడలు ఉత్తమురాలు అని చెప్తుంటే తండ్రిని ఒక గంటాడు. కొడుకు చెప్పితే ఈడే బాధపడాలి. తల్లి వచ్చింది, ఏంటి తండ్రిని కూడా గంటీసో, ఆ పిల్లని అలా కొట్టి చంపేస్తానో అని అడిగితే తల్లిని కొట్టాడు.
ఇక్కడ తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రులు ఏం దయలేకపోతే పుత్రుడు ఉన్నా ఒకటి లేకపోయినట్టే. అంటే ఇక్కడ గురుగారు కృతయుగంలో ఉండి వేమన పద్యం చెప్పారేంటండి? ఇది మన అవగాహన గురించి చెప్పాను నేను. అటువంటి విధంగా బాధపడుతున్నారు. బాధపడేసరికి కొడుతున్నాడు, బంగారం అంతా పట్టుకుపోయాడు, ఆస్తి అంతా తీసుకెళ్ళిపోతున్న సమయంలో భార్య అడిగింది. మరి కానీ భార్య అడుగుతుంది, ఎప్పుడో ఒకప్పుడు అడగద్ది. అంత సాత్వికురాలైనా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎవరితో దిక్కుమాలి దానికోసం ఆస్తిని తీసేస్తున్నావు, బంగారం పట్టుకెళ్ళిపోతున్నావు, నన్నా దేహశుద్ధి చేస్తున్నావు బాగాను, భార్యను కూడా లేకుండా అంటే మళ్ళీ కొట్టాడు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, మీ పుట్టింటికి పో అని చెప్పాడు. పుట్టింటికి పో అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అటు చెప్తున్నా వినకుండా వాళ్ళని కూడా కాళ్ళతో తన్నేసి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి పుట్టింటికి బయలుదేరింది. అనుకున్నారు, బాధాతప్త హృదయముతోటి కనులు వెంట కన్నీరు కార్చుకుంటూ హృదయ వేదనతోటి నడుచుకుంటూ వెళ్ళింది. ఒక పర్వత శిఖరానికి చేరింది. ఇంకా నా బతికెందుకు, నా తల్లిదండ్రులకి ముఖాన్ని ఎలా చూపించుతాను? ఆయన వెనక్కి రాడు, అత్తమామలా ఏం చేయలేకపోయారు, తల్లిదండ్రులకి బాధ కలిగించిన ఎందుకు అని చెప్పేసి దూకేసింది, ఆత్మహత్య చేసుకుంది ఆమె. ఇంత జరిగినా ఏమీ చేయలేని తల్లిదండ్రులుగా ఉంటే తండ్రికి ఈ ఋతవంతుడు మహా తపస్సంపన్నశాలి, అతను అంత గొప్పవాడు. రోగంలోకి వచ్చింది, మానసికమైన రోగం, మనోవ్యాధికి మందే లేదు. ఆ రోగాన్ని పెట్టుకున్నాడు. ఇంత జరిగినా ఏమీ చేయలేని తల్లి ఉంది కాబట్టి తల్లికి కుష్టు వ్యాధి వచ్చింది. వీళ్ళిద్దరు వ్యాధిగ్రస్తులు అయిపోయారు. ఈడ అలా పోయాడు. ఈడ ఆ స్టోర్ తీసేద్దాం, కట్ అయిపోయింది. ఆ అమ్మాయితోటి వెళ్ళిపోయాడు, ఆ బోయపల్లితోటి. వీళ్ళు తల్లిదండ్రులు అలాగా తీర్థయాత్రలకైనా పోదాం, ఏం చేస్తాం, ఇక్కడ ఉండలేకపోతున్నాం అని చెప్పేసి ఆకులు అల్లంలో తింటూ అలా కొంత దూరం వెళ్తున్నాడు. అలాగ వెళ్ళగా ఒక అడవిలో ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమం కనపడగానే ఇక్కడ ఎవరో ఆశ్రమం వాసులు ఉన్నారు, ఒక నమస్కారం చేసుకుని వెళ్తే మనకి మంచి జరుగుద్ది అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత బయట కొంతమంది ఉన్నారు. అయ్యా ఈ ఆశ్రమం ఎవరిదని? గర్గుల వారి ఆశ్రమం అన్నాడు. గర్గుడా? ఇక్కడికి వచ్చాడా? ఈయన తెలుసు, గర్గుడు అంటే మహా జ్యోతిష్య పండితుడు. ఎంతటి జ్యోతిష్య పండితుడు అంటే మనిషిని చూసి చూడగానే వాడి మనోగత విధానము, భవిష్యత్తు, వర్తమానము, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్ని వెంటనే గ్రహించి వెంటనే జాతకం చెప్పగలరు. అంతటి గొప్పవాడు గర్గుడు, గర్గేశ్వరుడు అనేవారు. ఆ గర్గుడు ఉన్నాడనగానే గొప్ప లోపలికి వెళ్ళిపోయి వెంటనే కాళ్ళమే పడిపోయాడు. వీళ్ళిద్దరు పూలు వేశారు, పూలు వేసి నమస్కరించారు, తలని కాళ్ళకు తాకించి నమస్కరించారు. నాయనా లేక అన్నాడు. చూశాడు, ఓ ఋతవంతమునా, ఋతవంతుడు అంటే మామూలుడు కాదు, అందరికీ తెలుసు. చూసాడు, ఋతవంతమా, నమస్కారం. ఏమిటండి? ఏముందండి, దుశ్శీలత కలిగిన భార్య లేదు దగ్గర. నా భార్య మహాపతివ్రత, దుశ్శీలత్వం లేదు. అలాగే నేనా ఎవరికైనా కూడా చీమంత హాని చేయలేదు, ఎవరినీ బాధ పెట్టలేదు. బాధ పెట్టకుండా ఉండగా పెద్దలు వశిష్ఠ మహాముని అంతటి వాడు సంబంధం కుదిరించాడు, మాకు వివాహం చేసింది. నారద ముని కూడా వివాహానికి అటెండ్ అయ్యాడు. అటువంటి విధంగా జరిగితే నాకు ఇలాంటి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, చండాలుడైనటువంటి కుమారుడు ఏంటిది? నా జాతక ప్రభావమా, ఈవిడి ప్రభావమా ఏంటి? దయచేసి నాకు తెలియదు. గర్గుడు చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడు.
నాయనా నీ ప్రభావం కాదు, ఆమె ప్రభావం కాదు. వీడు రేవతి నక్షత్రయుక్త చతుర్థ చరణంలో పుట్టాడు. రేవతి నక్షత్రంలో పుట్టినందు వల్ల వీడి జాతకం ఆధారది. అది మళ్ళీ కనిష్ట పాదం అయితే దీనికి కారణం అని చెప్పబోతున్నాడు. పూర్తి అవ్వలేదు ఇక్కడ. ఈ ఋతవంతుడికి అసామాన్యమైన కోపం వచ్చేసింది. కట్టలు దించిపోయింది. ఏంటి రేవతి నక్షత్రం వల్ల వచ్చిందా? ఆ దుష్టురాలు, నీచురాలు, అటువంటి నక్షత్రం ఆకాశం ముందు ఉండకూడదు, దానివల్ల నా కొడుకు పాడైపోయాడు, ఈ దిక్కుమాల నక్షత్రం అని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి వెంటనే కమండలం తీశాడు. ఓసి రేవతి, ఆకాశ మండలంలో ఉండడానికి నీకు అర్హత లేదు, నీవు నికృష్టమైన తారవు, నేల కొరిగిపోగాక అని చెప్పి చెప్పించి ఆ జలం కొట్టాడు. మహానుభావుడు. రేవతి నక్షత్రం అంటే చిన్న నక్షత్రమా? నక్షత్రాలు మనకు చిన్న చిన్న మినుకు మినుకుంటే కనపడుతున్నాయి కానీ చిన్నవి కావు, మన భూగోళం కంటే పెద్దవి, మహాకాంతివంతమని. రేవతి నక్షత్రం అంటే 27వ నక్షత్రం. రేవతి నక్షత్రం 27. అటువంటి నక్షత్రం ఉండకూడదని చెప్పేసి శపించాడు. ఏంటనే తార దిగిపోతుంది, జారిపోతుంది. చంద్రుడు చూస్తున్నాడు, సకల దేవతలు చూస్తున్నారు. అయ్యో రేవతి జారిపోతుంది, ఏంటి ఏమైంది అని దివ్యదృష్టి చూస్తే, ఓహో ఋతవంత మహాముని శాపం తప్పదు. ఎవడు మార్చలేడు. ఋతవంతుడంటే గొప్పడు, అటువంటి గొప్పవాడు శపిస్తే రేవతేటి దక్ష ప్రజాపతి అని కింద నిలబడిందే, రేవతి తండ్రి. చంద్రుడిని కింద నిలబడిందే, అవసరమైతే దేవేంద్రుడు కూడా కింద నిలిపోతాడు. అంత గొప్పవాడు. అతని కోపం శాపం అంత పవర్ఫుల్గా ఉందండి. అలా దిగుతా 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 ఉండగా కుమద పర్వతం, కుమితి పర్వతం అనే పర్వతం ఉంది భూలోకంలో. ఆ కుమితి పర్వతంలోని ఆనుకుని ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం ఎవరిది? ప్రమూచుడు అనే మునిది. ఆయన గొప్పవాడు. ప్రమూచుడు చాలా గొప్పవాడు, అసామాన్యమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. సరిగ్గా ఈ రేవతి నక్షత్రం వచ్చి కుముద పర్వతం మీద పడింది. ఒక ఇనప బొద్దలాగా ప్రకాశవంతం ఉంది అందులో. ఇక్కడ ఈ కుముద పర్వతం మొత్తం కదిలిపోయింది. ఎప్పుడైతే కుముద పర్వతం కదిలిందో దానికి దగ్గరలో ఉన్న ఈ ఆశ్రమం కూడా కదిలింది. ఆశ్రమంలో ఈయన గారు జపజాలంలో జప చేస్తున్నాడు. ఈయన కదిలాడు. ఏంటిది ఇంత కదిపుచ్చింది, ఏమైంది అని చెప్పేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి పర్వతం దగ్గర చూశాడు. మహానుభావుడు దివ్య దృష్టితో చూశాడు. ఓహో రేవతి నక్షత్రం ఇది. ఋతవంత మహాముని శపించాడు. అమ్మో ఋతవంతుడు శపించాడు, అందుకని రేవతి పడిపోయింది కింద. అయ్యో ఏంటిది ఇంత జరిగింది, విధి, సరే ఏం చేస్తాం అని తను తాను సర్దుకొని ఆ యొక్క ఇనప గుండు కింద పడిన ఇనప ముద్దలాగా పడిందా దాని గురించి ఆ వెలుతురుగా చూస్తున్నాడు. అందులో వెలుతురు ఉంది. ఆ వెలుతురు అలా బయటకు వచ్చి ఒక చిన్న పాపగా తయారైంది. రేవతి నక్షత్రంలోంచి అంశగా పుట్టింది ఈ అమ్మాయి. ఓహో ఇది ఏదో కారణ జన్మతత్వం వస్తుంది, దేనికో జరుగుతుంది, ఏదో మొత్తం మీద విధి విధానాన్ని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయిని పెంచుదాం అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి పెంచుకుందాం. ఏం పేరు పెడదాం? రేవతినే పెడదాం. రేవతి అంశం పుట్టింది కదా, రేవతి నక్షత్రం రేవతి అని పెంచుతుంది. ఎప్పుడూ కూడా ఈయన ఈ అమ్మాయిని అమ్మాయి రేవతి అని పిలవలేదు, అమ్మ తల్లి అని పిలిచేవాడు. రేవతి అని పేరు పెట్టిన అమ్మాయికి కూడా పేరు తెలియదు, తన పేరు రేవతి అని. ఆ ఆశ్రమానికి ఎవరు రారు, ఎవరిని వచ్చినా అపురూప సౌందర్యవతిగా మారిపోతుంది. ఉండి కొల్లి ఓ 18 సంవత్సరాల వయసు వచ్చింది, 16. చక్కని రూపం, అపురూప సౌందర్య రాశిగా మారిపోయింది.
అప్పుడు ఎప్పుడైతే ఒక 16-18 సంవత్సరాల వయసు వచ్చిందో ఆడపిల్లల్లో కొన్ని భావాలు మార్పులు వస్తుంటాయి. అవును, నా పేరేంటి? అప్పుడు ఏర్పడింది తండ్రి తండ్రి నన్ను మీరు ఎప్పుడు అమ్మ అని కేకేస్తున్నారు, కాబట్టి నా పేరు తెలియలేదు. ఇప్పుడు వచ్చి నా పేరేటండి, కళ్ళు మూసుకుని నవ్వుకుని, నీ పేరు రేవతి అమ్మ, నీ పేరు రేవతి అని పెట్టాను, రేవతి అని పేడడానికి తల్లిని పిలిచినట్టుగా పిలుచుకుంటున్నాను నిన్ను. ఆహా, నా పేరు రేవతి, బాగుంది, నా పేరు బాగానే ఉంది, అయితే మరి నాకు వివాహం చేయవా అని అడిగింది. అమ్మో, అవును కదా, వివాహం చేయాలి కదా, వివాహ వయసు వచ్చింది, వివాహం చేయాలి కదా, సరే వివాహం చేద్దాం. ఎలాగా? వరుణ్ణి ఎతకడం చాలా, వివాహం చెయ్యాలని చెప్పేసి అనుకునే తల్లిదండ్రులకు ఉన్న బాధ ఏంటంటే వరుణ్ణి ఎతకడం ఎంతో కష్టం. వచ్చిన వాడు ఎలా ఉంటాడో, పిల్లని ఎలా చూసుకుంటాడో, అల్లారు ముద్దుగా పెంచుకుని పెద్ద చేశారు వీళ్ళు, విద్యాబుద్ధులు నేర్పుతారు. ఇంత చేసిన తర్వాత ఒక దుర్మార్గు వస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి స్థితిగతుల్లో ఆలోచిస్తుంటే గొప్పవాడైన ప్రముఖుడు అంటే మామూలుడేం కాదు, గొప్పవాడు. ఎవరిని అడగడం ఏంటి? అగ్నిదేవుని అడుగుదాం. వివాహం అంటే అగ్నిసాక్షి చేయాలి కదా, అగ్నిదేవుని అడుగుదాం. అంటే ఎంత గొప్పవాడో చూడండి, ఇక్కడ ఎంతంత భగవంతుని దగ్గర రప్పించుకుంటున్నారు వీళ్ళు. వెంటనే హోమం చేశాడు, అగ్ని రక్షణ అయ్యాడు. ప్రముఖ మహామునికి నమస్కారం అన్నాడు. నమస్తే అగ్నిదేవ, మా అమ్మాయి రేవతి జన్మ వృత్తాంతం నీకు తెలుసు, నీకు తెలియంది కాదు ఏం జరిగిందో. రేవతి నక్షత్రం రాలిపోయింది, ఇప్పుడు రేవతి లేదు, కానీ ఈ అమ్మాయి ఆంశ వచ్చింది, ఈ అమ్మాయికి వివాహం చెయ్యాలి. ఎలా చేయమంటావు? ఎవడు వరుడు? నువ్వే చెప్పాలి. మంచి ప్రశ్న వేసావయ్యా, చాలా బాగుంది. సరే, ఆడపిల్లకి పెళ్లి సంబంధం ఎదగడానికి అనేక గ్రామాలు ఊర్లు తిరుగుతూ ఉంటారు. నీకు ఆ బాధ లేదే? నేను ఒక మాట చెప్తున్నాను, ఆశ్రమం నుంచి బయటికి పంపకు మీ అమ్మాయిని, అలా ఉంచు, ఆశ్రమంలోనే ఉంచు, నువ్వు వాడు కూర్చో, నీ పని నువ్వు చూసుకో. నీ యొక్క ఆశ్రమానికి వచ్చి వరుడు ఎవరు? దుర్ధనుడనే మహాచక్రవర్తి, మామూలుడు కాదు, దుర్ధనుడనేవాడు మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి నీ ఆశ్రమానికి వచ్చి నీ అమ్మాయిని ప్రియా అని కేకేస్తాడు. ప్రియా అని కేకేస్తే వాడే నీ అల్లుడు అని చెప్పేసి చెప్పాడు. ఇదేదో బాగానే ఉంది, తిరిగే సమస్య లేదు, మనకి పెళ్లి కొడుకు ఎత్తుకునే సమస్య లేదు, ఆడే వస్తాడట. దుర్ధన మహారాజు, దుర్ధనుడు అంటే మహాచక్రవర్తి. సరే, కొంతకాలం అయింది. దుర్ధనుడు అనే చక్రవర్తి వేటకని బయలుదేరాడు. అలా వేటాడాడు. వేటాడుతూ ఉండేసరికి ఈ దాహం వేస్తుంది. ఎక్కడ సెలయేరు కనపడతలేదు, మురిగ్గుండు కూడా కనపడతలేదు. ఏంత దారుణంగా ఉంది పరిస్థితి, ఏం చేయాలని చెప్పేసి అలాగా వస్తూ ఉంటే కుముదీ పర్వతం. ఎప్పుడైతే ఈ పర్వతం మీద, కుముదీ పర్వతం మీద రేవతి నక్షత్రం పడిందో అప్పటి నుంచి ఆ పర్వతాన్ని రైవత పర్వతము అని పిలవడం మొదలుపెట్టారు. ఆ రైవత పర్వతం దగ్గరికి వచ్చాడు దుర్ధనుడు. ఎవరో కనపడతలేదు, లోపల ఎవరైనా ఉన్నారేమో, మునాశ్రమం, మునివర్యుణ్ణి చూద్దాం అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళి చూశాడు. ముని కనపడలేదు. ఇక ఇక్కడెక్కడ ఎవరు లేరుటి అని చెప్పి మళ్ళీ వెనక్కి ముందుకు వెతికి మళ్ళీ లోపలికి తొంగి చూసాడు. ఒక అపురూప సౌందర్య రాశి అయిన అమ్మాయి ఉంది. ప్రియా, దాహంగా ఉంది, కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావా? ఇంటి వెనక భాగంలోని అగ్నికి హోమం చేస్తున్నాడు ఈ యొక్క తండ్రి. ప్రముఖుడు హోమం చేస్తున్నాడు. ప్రియా
అని అమ్మో నాళ్ళు వచ్చేసాడనమాట. అగ్ని నువ్వు వాగు తర్వాత చేద్దాం అని చెప్పేసి అది అక్కడ పాడేసి ఇంకా బలాడ పెట్టుకొచ్చాడు. అక్కడి నుంచి ఉన్నాడు. ఏమని పిలిచాను అన్నాడు. అవును ఏంటి ఇలా పిలిచాను నేను? మహానుభావ, నేను ఫలానా దుర్ధన చక్రవర్తిని. నేను ఏదో ఎందుకు వచ్చిన నోటంట ప్రియాని వచ్చింది తప్పే. ఆడపిల్లల మీద దృష్టి పెట్టుకునే కొంటితనం నాకు లేదు, కొంటివాణ్ణి కాదు. న్యాయం ధర్మం 4 పాదాలుగా నడుపుతున్న చక్రవర్తిని ఎందుకు పిలిచినో తెలియదు అని మళ్ళీ అందంగా కనపడతాం. వణుకొస్తుంది శరీరంలో. ఏమయ్యా నువ్వు ఎందుకు పిలిచావో ఏం పిలిచావో నాకు తెలుసు. జామాత రా అన్నాడు. అయ్యా అదేంటి అంత మాట అన్నారేట? నువ్వే నా జామాతనే. జామాత అంటే ఏంటి? అల్లుడు, అల్లుడా రా అనడానికి అల్లుడిని జామాత అంటారు. జామాత రా అన్నాడు. ఇదేంటి స్వామి, నేను ఏ దురుద్దేశంతో అలా పిలవలేదు, అంత పిలిచినంత మాత్రాన మీరు నన్ను అల్లుడు అంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి మీరండి. నాయనా, ఇది నువ్వు నేను అనుకున్నది కాదు, దైవ నిర్ణయం. సాక్షాత్ అగ్నిదేవుడే చెప్పాడు, దుర్ధనుడు వస్తాడు, ప్రియాని పిలుస్తాడు, ఆ ప్రియాని పిలిచిన వాడే నీ అల్లుడు అని. కాబట్టి ఈ విధంగా జరిగింది. ఇది దైవ నిర్ణయం కాబట్టి నువ్వు కాదనకూడదు. సరే, ఈయన అపురూపమైన అందగాడు, ఈ దుర్ధనుడు కూడా అపురూపమైన అందగాడు, ధైర్యశాలి చక్రవర్తి. అయితే నాన్నగారు అని చెప్పేసి ఈవిడ దగ్గరకు వచ్చింది రేవతి. అమ్మో ఈవిడ ఇలాగ వచ్చింది, ఈ పిల్ల అంటే ఈ కుర్రోడు నచ్చలేదా? ఏమ్మా ఏంటన్నాడు. ఉండు కాసేపు ఉండు మాట్లాడతాను అని. ఏమయ్యా మహారాజా, మా అమ్మాయి నీకు నచ్చిందని అర్థమైపోతుంది, నీ ఒంట్లో వణుకొచ్చింది, నీ కళ్ళు కామితంగా చూస్తున్నాయి, నీకు నచ్చిందని తెలిసిపోయింది, కానీ అడగడం నా ధర్మం. నీకు నచ్చిందా మా అమ్మాయి? వివాహం చేసుకుంటావా? అపురూప సౌందర్య రాశి, కాదంటానా? నేను చేసుకుంటానండి అని అనే సమయంలో నాన్న వచ్చింది. ఏంటి ఇలా వచ్చింది? ఈవిడికి ఇష్టం లేదా కొంపదీసి? దిక్కడి కర్మ మళ్ళా నాకు అనే వేదనతో ఏమ్మా అన్నాడు. నచ్చలేదా అమ్మా నీకు? నచ్చకపోతే ఎలాగా అని బాధపడదు. నచ్చకపోతే చెప్పు, మానేద్దాం. నచ్చదని చక్రవర్తిని తీసుకొచ్చి అందగాడిని తీసుకొచ్చేస్తే నచ్చలేదని అంటానా? మరి ఎందుకు నన్ను కేకేశాను? తొందరగా ముహూర్తాన్ని నిర్ణయించండి అని చెప్పడానికి వచ్చాను. ఓహో నీకు కూడా నచ్చేసాడు, అమ్మాయి అంటే నీకు నచ్చింది, మంచిది, చదవమ్మా, మంచి ముహూర్తం పెడతాను, మంచి ముహూర్తం పెడతాను, మీరు పెట్టద్దు, నేనే పెట్టుకుంటాను. ఇదేంటి ఇక్కడ? ఇది మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం. నీ ముహూర్తం నువ్వు పెట్టుకుంటావా? ఏ ముహూర్తం పెట్టండి? ఈ యొక్క సుశీలుడు అనేవాడు పుట్టినది రేవతి నక్షత్రంలో పుట్టాడు, 4వ పాదంలో పుట్టాడు. వాడు పుట్టినప్పుడు ధనుర్లగ్నంలో పుట్టాడు. ఈ విషయం ఈ అమ్మాయికి తెలదు. ఇతనికి స్టోరీకి సంబంధం లేదు, అంత దూరం ఉంది కథ. కానీ ఏమంది? నాకు రేవతి నక్షత్రయుక్త చతుర్థ చరణము ధనుర్లగ్నంలో ముహూర్తం కావాలి. ఇదేంటిది? ఏమడుగుతున్నావు నువ్వు? నాకు రేవతి నక్షత్రంలో కావాలి. అసలు రేవతి నక్షత్రం లేదమ్మా. ఆ రేవతి నక్షత్రం ఎప్పుడో కింద పడిపోయింది. ఋతవంతు మునీశ్వరుడు శాపం వల్ల రేణి నక్షత్రాన్ని నుంచి ఎలా చెప్పిన పైన 12, 26 ఉన్నాయి, 27 లేవు. కాబట్టి కుదరదు. ఋతవంత ముని యొక్క యోగదాయకమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఋతవంత మునేంద్రుడు రేవతి నక్షత్రాన్ని గగనములో అత్యంత
ప్రకాశవంతమైన రేవతీ నక్షత్రానికి కింద పడిపోమని శపించేంతటి గొప్పవాడైనప్పుడు నన్ను రేవతి అని పేరు పెట్టి పెంచిన ప్రమూచి మునీంద్రుడు ఎంతటి గొప్పవాడు. నువ్వు అంతకంటే గొప్పడు. నువ్వు ఋతవంత ముని గొప్పవాడని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఆ ఋతవంత ముని కంటే నువ్వు గొప్పవాడే నువ్వు అన్నాడు. అంటే సరే ఋతవంత ముని అదంత పని నేను చేద్దాం అని ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. కొద్దిగా చిన్న పని ఉందమ్మ అక్కడ చేయడానికి, ఒక కొంత సమయం ఆగు, నేను చేస్తాను, మహారాజా మీరు కూడా కూర్చోండి అని చెప్పేసి ఆయన అదృశ్యమై వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఋతవంతుడు దగ్గరికి వెళ్ళాడు. ఏ రకంగా ఉన్నాడు ఋతవంతుడు? మనస్సును చలించిపోయి పిచ్చివాడిగా ఉన్నారు. భార్య కుష్టి వ్యాధితో బాధపడుతుంది. వాళ్ళందరి దగ్గరికి వచ్చాడు. ముందు వచ్చి ఆయుష్మంతులుగా చేశాడు. ఆరోగ్యాన్ని కుదుటపరిచి పుణ్యలోకాలే పంపించేశాడు. మీరు ఇక్కడ ఉండకూడదు, నీ అంత గొప్పవాళ్ళు. ఎందుకంటే వారి విధానం ఋతవంతు విధానం వల్లే వచ్చింది ఇక్కడ అమ్మాయి. మళ్ళా ఋతవంతు మళ్ళీ గోపగించుకుని మళ్ళీ శపిస్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి వాళ్ళని పుణ్యలోకాలకు ఊర్ధ్వలోకాలకు పంపించేశాడు ఈ ప్రమోచుడు. తర్వాత వచ్చాడు. నా పని అయింది అక్కడ. ఎందుకంటే వాళ్ళని పంపకుండా ఇక్కడ రేవతిని మళ్ళా పైకి పంపడం కుదరదు. తన తపోశక్తి అంతా ధారపోసి రేవతి నక్షత్రం మళ్ళా పూర్వ విధానంగా వైభవపేతంగా ఉండుగాక, పుణ్యక్షేత్ర ఆకాశ గమనానికి వెళ్ళుగాక. లేచింది రేవతి, ప్రకాశవంతంగా లేస్తూ నింగికి గీసింది, చంద్రుని పక్కకి చేరుతుంది. రేవతి వచ్చేసింది కదా ఇప్పుడు, తండ్రితో రేవతి వచ్చింది కదా. రేవతి నక్షత్రం చతుర్థ చరణం, ధనుర్ లగ్నంలో నాకు పెళ్లి కావాలి, పెట్టి ముహూర్తం. అలా రేవతి నక్షత్రయుక్త చతుర్థ చరణే ధనుర్ లగ్నే అని ఒక ముహూర్తాన్ని సెట్ చేసి ఈ యొక్క దుర్ధన చక్రవర్తికి ఈ రేవతికి పెళ్లి చేశారు. కొంతకాలమైంది. ఈ దుర్ధనుడికి 10 మంది మగ సంతానం కలిగింది, ఒకే ఒక్క అమ్మాయి కలిగింది. కొంతకాలం అయ్యేసరికి వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఎదుగుతున్నారు, అంత చేస్తున్నారు. దుర్ధనుడు అప్పుడు ఇతను మళ్ళా ఈ యొక్క ప్రమోచుని దగ్గరికి వచ్చాడు. మామగారి దగ్గరికి నమస్కరించాడు. ఏనైనా నా అమ్మాయికి పెళ్లి చేయాలండి, వరుడు ఎక్కడా తెలియట్లేదు, నాకు మీరు చెప్పాలి. మళ్ళీ నాకే పెట్టావా వరుడు గురించి? సరే చూద్దాం అని చెప్పేసి మళ్ళా ఒక మహర్షి ద్వారా తెలుసుకున్నాడు. వరుణ్ణి ఎక్కడ ఉన్నాడా ఏంటా అని చెప్పేసి ఎదుగుతే అప్పుడు ఈ దుర్ధనుడు అన్నాడు, నా అల్లుడు ఎలాగ ఉండాలి అంటే బ్రహ్మతో మాట్లాడగలిగిన వాడై ఉండాలి. బ్రహ్మలోకి వెళ్ళి బ్రహ్మతో మాట్లాడగలిగిన శక్తి ఉండాలి. ఆశీర్వాదని ప్రముచుడు ఒక మనువై ఉండాలి, మన్వంతరానికి పరిపాలన చేసేవాడై ఉండాలి. అలాగే ఏదైనా సాధించగలిగిన వాడై ఉండాలి, ఎంతటి సాధించినైనా అటువంటి వాడై ఉండాలి నాకు వల్లుడు. ఎక్కడ దొరుకుతారా నాయన ఆలోచించాడు. రైవంతుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు, రైవంతుడు. ఆ రైవంతుడికి ఇచ్చి వివాహం చేస్తే రేవతిని చక్కగా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు కూడా రేవతే పెట్టారు, రేవతిని పెట్టారు. రైవంతుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మళ్ళీ పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరికి సుఖ సంతోషాలకు కొంతకాలం గడిపాడు. సుఖ సంతోషాలు గడుపుతుంటే రైవంత మహారాజు మళ్ళా సంతాన విధానంలో అమ్మాయికి ఉంది. అమ్మాయికి పేరు తల్లి పేరు పెట్టాడు, మళ్ళీ రేవతి. ఈ అమ్మాయి పెద్దదైంది, ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి? రైవంతుడు అంటే మామూలుడు కాదు కదా. ప్రముచుని కంట
అంతకంటే ముందుగా ఉన్న వాళ్ళకంటే కూడా చాలా గొప్పవాడు. మనువు పరిపాలకుడు. ఇదంతా కాదు, మనం డైరెక్ట్ ఆలయాలటి బ్రహ్మదేవుడిని అడుగుదాం, బ్రహ్మలోకి పోదాం. కూతురు తీసుకెళ్ళిపోయాడు, రేవతిని తీసుకుని అటు వెళ్ళిపోయాడు. బ్రహ్మ ఇలా కళ్ళు మూసుకున్నాడు, యోగ దృష్టిలో ఉన్నాడు. ఒక క్షణంతో కాదు, ఒక క్షణమైంది, కళ్ళు తెరిచాడు. బ్రహ్మదేవ ప్రమాణం. నాయనా రేవంత, ఏంటి ఇలాగొచ్చు? ఇలాగ నా కూతురికి వివాహం చెయ్యాలనుకుంటున్నాను. వివాహానికి విష్ణు సంకల్పితమైన వివాహం కావాలి, నాకు అల్లుడు కావాలి, మామూలు పనికిరాడు. ఈ అమ్మాయి పేరు కూడా రేవతి పెట్టాను నేను, మా అమ్మగారి పేరు, మా అమ్మ పేరు రేవతి. అంటే బ్రహ్మ ఒక నవ్వు నవ్వాడు. నాయనా నువ్వు వచ్చి ఇక్కడ నుంచున్నావు, నువ్వు ఒక మనువ్వి, ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళాలి. మళ్ళా అక్కడ ఏమున్నది అనుకున్నావు? నీ వాళ్ళు ఎవరూ లేరు, అంతా అయిపోయారు, అక్కడ ఎవరు లేరు. నువ్వు 5వ మనువ్వి, ఇప్పుడు అక్కడ 7వ మనువు పరిపాలిస్తున్నాడు. అంటే కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం ప్రారంభమవుతుంది. అంత అయింది, కొన్ని వేల సంవత్సరాలు అయింది. అంటే బ్రహ్మ ఒక్క క్షణం కన్ను మూసి తెరిస్తే 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అలా ఉంటుంది. ఒక క్షణం అలా కళ్ళు మూసి తెరిచాడు. ఆ ఒక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావు, బ్రహ్మలోకంలో ఉన్నావు కాబట్టి అక్కడ అన్నీ వెళ్ళిపోయినాయి, వాళ్ళు ఎవరు లేరు. ఏంటి అప్పుడే మొన్నోళ్ళు అంతా వెళ్ళిపోయారా? నా కొడుకు కూడా లేరా? ఎవరూ లేరా? అయ్యో ఆశ్చర్యపోయాడు. కిందకు వచ్చాడు. వచ్చేసరికి ఇక్కడ ప్రళయాలు వచ్చేసాయి. కన్ను మూస్తే ప్రళయాలు వచ్చేసాయి. ఎన్నో లోకాలు, ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు గతించిపోయినాయి. ఆ తర్వాత ఇక్కడ ద్వారకా నగరంలోని కూడా మునిగిపోయింది. అప్పుడు ద్వారకా నగరం మునిగిపోయిన తర్వాత కుశస్థలిపురము అనే పట్టణంగా చేసి పరిపాలన చేసేవారు. అది కూడా అయిపోయింది. అక్కడ కృష్ణ పరమాత్ముడు వచ్చి ఆ కుశస్థలి పర్వతం మీద కొంచెం చేసి మళ్ళా ద్వారక నిర్మించి ద్వారకా నగరం అని పేరు పెట్టాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నా కూతురికి పెళ్లి చేయాలంటే ఎలాగైంది అని బ్రహ్మని అడగగానే, నువ్వు వెళ్ళు, శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముని అడుగు. వాళ్ళ అన్నయ్య బలరాముడు ఉన్నాడు, ఆ బలరాముడే ఈ అమ్మాయికి తట్టుకోగలడు, ఇంకెవరు తట్టుకోలేరు. ఆ బలరాముడు అంటే శేషశయ్య, అంటే బలరాముడు శ్రీకృష్ణుని యొక్క అంశ. బలరాముడు రేణుకాదేవికి పుట్టాడు కాబట్టి అన్నగారు అయ్యాడు కృష్ణుడికి బలరాముడు. ఆ అమ్మాయి అయితే వివాహం జరగాలి అన్నాడు. సరే చేద్దాం. వెళ్ళాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు, నమస్కరించాడు. కృష్ణుడికి తెలియంది ఏముంది? కృష్ణం అందే జగద్గురు, ఆయనకు తెలియదందా. 5వ మనువు వచ్చాడు. దేనికి వచ్చాడు? వివాహానికి వచ్చాడు. బ్రహ్మ పంపాడు. అన్నీ అర్థమేమి. మహారాజా చెప్పండి అన్నాడు. మీరెవరు అని అడిగాడు. అయ్యో నేను ఎవరంటే ఏం చెప్పనండి, రైవంతుడునే, మనువుని నేను, 5వ మనువును. రైవంత మనువు నువ్వా? అమ్మో అని ఆశ్చర్యం నటించాడు. సరే ఇలాగా మీ అన్నగారైన బలరాముణ్ణి ఈ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పేసి సంకల్పంతో వచ్చాను, చెయ్యండి. అబ్బాయి మన చేతిలో లేదా అది మా తాతగారు, మా నాన్నగారు, మా అమ్మ వీళ్ళందరినీ అడిగి చెయ్యాలి. మా తాతగారి దగ్గరికి వెళ్ళిపోండి. ఉగ్రసేనుడు. ఎవరి ఉగ్రసేనుడు? కంసుని యొక్క తండ్రి, కంస చక్రవర్తి యొక్క తండ్రి ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళి మనవవుతారు వీళ్ళందరూ. కాబట్టి అడిగారు. ఉగ్రసేనుడు, ఎవరయ్యా నువ్వు? డైరెక్ట్గా వచ్చి బలరాముణ్ణి అడిగి అంత గొప్పవాడైపోయావు,
అంటే ఆ 5వ మనువు అయిన రైవంతుడును అన్నాడు. మనువా, నువ్వా? అబ్బబ్బా, నువ్వు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, కానీ మీ గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం, సంకల్పాలు చెప్పుకుంటున్నాం. ఆనాటి వ్యక్తి మీరు వచ్చాడు, ఇది కాదని నాకేముందండి అని ఈ యొక్క రేవతిని బలరాముడికి ఇచ్చి వివాహం చేశారు. బలరాముడు ఎంతటి గొప్పవాడు, కృష్ణుడికి కన్నా హంస వచ్చాడు. రేవతి సద్గుణ సంపన్నరాలు, మహా యోగదాయకమైన శక్తి సామర్థ్యాలు కలిగింది, శాంత స్వభావం కలిగింది. శాంత స్వభావం. రేవతి, బలరాముడు భార్య రేవతి అంటే మామూలుది కాదు. అయితే ఈ కథ అంతా మనం రేవతి 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 అన్న పదాలతోటే వచ్చింది. అయితే ఎందుకు వచ్చింది ఇన్ని పదాలు? భగవంతుడు ఈ కథలో పెట్టడానికి గల కారణం, సూక్ష్మమైన కారణాలు చాలా ఉన్నాయి. కారణం ఏమిటంటే, రేవతి నక్షత్రయుక్త చతుర్థ చరణములో ధనుర్లగ్నములో పుట్టిన సుశీలుడు అనేవాడు జాతకాన్ని మారిపోయింది వచ్చింది. అయితే అదే రేవతి నక్షత్రంతో అదే లగ్నములోని వివాహాలు ఏం జరిగినా ముహూర్తాలు పెట్టి చేసిన శుభాలే జరిగాయి, అశుభాలు జరగలేదు. గర్గుడు ఈ యొక్క మునికి చెబుతున్న సమయంలో, ఋతవంత మునికి చెబుతున్న సమయంలో పూర్తిగా వినలేదు ఋతవంతుడు. అక్కడ ఏం చెప్పబోయాడు గర్గుడు? చక్రవర్తి ఈ యొక్క మునికి జ్యోతిష పండితుడు, పూర్వజన్మ సుకృతాను ఫలితములను బట్టి పాపపుణ్యములను కనుకను బట్టి వీడి యొక్క జన్మ విధానం, మీరు చేసిన విధానాల్లో చిన్న చిన్న మార్పుల వల్ల ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు అని చెప్పాలి. అది వినలేదు ఈయన. కథ అంతా నడుచుకుంటూ వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం విధానం. అప్పుడు రేవతితో పాటు బలరామ, శ్రీకృష్ణ బలరాములు కూడా రుక్మిణీ సమేతంగా ఉండి ఒక వరాన్ని ఇచ్చారు. ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నది ఏంటి ఈ స్టోరీలోని? వివాహాలు కాని వారికి సంతానం, వివాహాల గురించి, సంతానం గురించి వచ్చింది స్టోరీ. ఎక్కడి నుంచి వచ్చినా ఋతువంత మహామునికేమో వివాహం కాలేదు అని స్టార్ట్ అయింది. బలరామ వివాహంతో, రేవతి బలరాముల వివాహంతో ఎండ్ అయింది. ఇక్కడ దీనికి ఏదో ఒక కారణాన్ని ఇవ్వాలి కాబట్టి, వివాహం కాని వాళ్ళు, సంతానతత్వం పొందలేని వారు, పూర్వజన్మ సుకృతాను ఫలితాన్ని బట్టి కొన్ని దోష పరిహారాలు ఉన్నందువల్ల ఇవన్నీ జరగటం లేదు. కాబట్టి ఈ కథని భక్తి శ్రద్ధలతో విని, అలాగే కృష్ణాష్టమి రోజు నాడు రేవతి నక్షత్రానికి కొద్దిగా ఆర్ఘ్యం ఇచ్చి నమస్కరించి రేవతి నక్షత్రాన్ని పూజ చేస్తే వివాహం కాని వారికి వివాహం అయిపోద్ది, అలాగే సంతానం లేని వారికి సంతానము కలుగుద్ది. ఇది ఈ యొక్క మనువు, రైవత్ మనువు గురించి తెలుసుకోవలసిన విశేషమైన సంగతి. ఓం నమః శివాయ.